ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే రాధ గారు. అమ్మ, ఒకప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఏదన్నా ఉంటే పెద్దవాళ్ళ మధ్య కూర్చొని పంచాయతీ తీసేవారు. తర్వాత విడాకుల సంఖ్య ఇలా ఉంటూ వచ్చింది. ఇప్పుడు మొత్తం మారిపోయిందమ్మా. ఇంట్లో ఏదన్నా గొడవ వచ్చింది, ఏం జరిగినా కూడా పిల్లలతో పాటి తల్లైనా చావాలి, తండ్రైనా చావాలి. మీరు పోయేది కాక అంటే అంటున్నానని కాదు, పిల్లల జీవితాలు ఏమీ చూడని బంగారం లాంటి భవిష్యత్తు అమాయక పిల్లల్ని దాంట్లో వాళ్ళకి అంత లోపలే మీరు జీవితం అంతం చేయడం, అది నిజంగా ఎందుకమ్మ చేసుకునేది? మనం ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా తల్లి రైలు పట్టాల మీద ఇద్దరు పిల్లలు, ఇక్కడ చూస్తే 3 పిల్లలు. అది పెద్ద గొడవ కాదు, చిన్న గొడవ, దానికి బావిలో దూకి. అంటే ఎందుకమ్మ తల్లి కూడా ఆలోచించట్లేదు? మీరు అన్నట్టుగా రాధగారు, తల్లి ఇది వరకు అమ్మ అంటే ఏంటంటే సహనానికి మారిపేరు, భూదేవంతా ఓపిక. ఏం తప్పులు చేసినా కూడా ఈ తల్లి అనేది మనసులో కడుపులో పెట్టుకొని పిల్లల్ని కూడా అట్లాగే కడుపులో పెట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కదా పిల్లల కోసం మనం ఇప్పటికి చూస్తాం. ఏంటండి ఇన్ని కష్టం? అవునండి, నాకు ఎవరు లేరు, పిల్లల కోసం బతుకుతున్నానండి అనే వాళ్ళని మనం చాలా మంది చూసాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే ఎన్ని కష్టాలు, భర్తలు కష్టాలు పెట్టినా, ఇంట్లో అత్తగారు మామగారు హరాస్ చేసినా, ఫైనాన్షియల్ గా మీకు ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా నా పిల్లల కోసం నేను బతకాలి, రేపు నేను పోతే నా పిల్లలు నాలాగా చూసే వాళ్ళు ఉండరు అనే ఉద్దేశంతో ఉండే తల్లిదండ్రులు ఉన్న తల్లి మరి ముఖ్యంగా. కానీ రాను తల్లి అంటే ఇది వరకే అనేవాళ్ళు ఏదైనా కలుషితం అవుతుంది, కానీ తల్లి ప్రేమ, తల్లి పాలు కలుషితం కావు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు తల్లి ప్రేమ కూడా కలుషితం అయిపోయి, అంటే నా పిల్లలు కదా, నా కడుపున పుట్టే పిల్లలు నన్ను నమ్ముకున్నారు, మనకేం కష్టం వచ్చినా, ఎంత పెద్దవాళ్ళమైనా 80 ఏళ్ల వయసులో కూడా ఏ కష్టం వచ్చినా అమ్మ అంటాం. ఎందుకంటే అమ్మ అంటే నన్ను అన్ని విధాలా ఒక నీడలాగా ఆదుకుంటుంది అనే నమ్మకంతో ప్రతిసారి మనం అమ్మ అంటాం. కానీ ఇప్పుడు జరిగే విషయాలు చూస్తుంటే రాదా, అమ్మ అంటే కూడా, అమ్మ దగ్గర ఉండాలంటే ఈవిడ ఎవరితో పోట్లాడుకుందో, ఏ డిప్రెషన్ లో ఉందో, ఏం పెట్టి నా ప్రాణాలు తీస్తుందో అని పిల్లలు కూడా, అమాయకమైన పిల్లలు, ముక్కు పచ్చలారని పిల్లలు భయపడాల్సిన రోజులు వస్తున్నాయి. మనకు కూడా భయమేస్తుంది అనమాట. తల్లి దగ్గర ఉంటే సేఫ్, తల్లి అంటే ఒక రక్షణ కవచం అనేది లేకుండా తల్లి కూడా చంపేస్తుందేమో అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు. నిజంగా మనం జరిగే సంఘటనలు మీరు అన్నట్టుగా కొన్ని నెలల క్రితం మనం కూడా వీడియో చేశాము. ఆవిడ కూడా మరి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, తన 2 పిల్లలను నమ్మించి తీసుకెళ్ళి చంపేసింది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఆవిడకి యాక్చువల్గా ఒక రైతు కుటుంబం అనుకుంటానండి. ఆ రైతు కుటుంబంలో పాపం భార్య భర్త 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. సో వాళ్ళు యాక్చువల్గా ఈ వ్యవసాయ భూమిలో బోరేశారు. బోరేస్తే వాళ్ళకి నీళ్లు పడలేదు. పడనప్పుడు భార్య చెప్పింది, అంటే నీళ్లు పడలేదు కదా, అతను అన్నాడు మళ్ళీ ఇంకొక బోర్ వేస్తాను అంటే, ఇంకొక బోర్ వేయకండి ఇప్పటికే, అంటే జనరల్గా బోర్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని, అందులో నీళ్ళు వస్తాయో లేదో తెలియదు, వద్దు అని చెప్పింది. వద్దు అని చెప్తే, లేదు నేను మళ్ళీ వేస్తానని చెప్పేసి అతను ఆవిడ చెప్పిన మాట వినకుండా, అండర్లైన్ చేసుకోవాల్సింది, ఆమె చెప్పిన మాట అతను వినకుండా ట్రై చేద్దామని వేశాడు బోరు. అది ఈవిడికి తెలిసేసి, ఎవరి మీద కోపం అండి నీకు? నీ భర్త మీద కోపము, నీ మాట వినలేదని కోపం, నువ్వు బతికి సాధించాలి. అమాయకమైన పిల్లలను కూడా తీసుకెళ్ళి ఒక బావిలో 3 పిల్లలను తోసేసి తను పడిపోయింది. తను కూడా దూకేసింది. కాకపోతే 2 పిల్లలు పడిపోయారు, ఈవిడగా పోయింది. ఈ కుర్రోడు మాత్రము ఆ బావిలో ఏదో తాళ్ళు ఉన్నాయంట, దాన్ని పట్టుకొని బయటకు పైకి వచ్చేసాడు. ఆ కుర్రోడు చిన్నవాడు, ఐ థింక్ 11-10 ఇయర్స్ ఉండొచ్చు. అయితే ఏం చేశాడు, వెళ్ళి ఇమీడియట్ గా వాళ్ళ తండ్రికి చెప్పాడు. తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికే రాధగారు 2 కూతుర్లు పోయారు, తల్లి పోయింది. ఆ పిల్లలు ఒక 14-15 ఇయర్స్ పిల్లలు ఉంటారండి, ఆడపిల్లలు. అంతే 10 ఇయర్స్ 11 ఇయర్స్ అంతే ఉంటారు, పెద్ద పిల్లలు. ఆ పెద్ద పిల్లలను కూడా తోసేసింది అంతే. అదేనండి తల్లి అంటే. నేను ఇంతక చెప్పిన ఇంట్రడక్షన్ ఏంటంటే, తల్లి ఏం చెప్పినా వినాలి అంటే, ఇలాంటి విషయాలు వింటే నిజంగా పిల్లలు దూకేస్తుంటే, తోసేస్తుంటే, ఎవరైనా తోస్తుంటే అమ్మ అనే ఆ పిల్లలు అమ్మనే తోసేసి తను కూడా చనిపోయింది. అంటే క్షణికావేశం.
అంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు అవునమ్మా కదా. ముగ్గురు ఆ. ప్రాణాలు, ఇద్దరు ప్రాణాలు ఇస్తే నీ ప్రాణం నువ్వు కూడా తీసుకున్నావు. అవును. ఇప్పుడు ఎవరికి నష్టం అండి? నీకే ఇప్పుడు ఇంకొక పిల్లోడికి ఆడేదో పాపము తెలివిగా ధైర్యంగా చూడండి, కళ్ళ ముందే నిజం. తల్లి మునిగిపోయింది, ఆ, చెల్లెళ్ళు అక్కలు నిజమమ్మా. మునిగిపోతున్నారు, ప్రాణాలు పోయే ముందు కొట్టుకుంటున్నారు. అయినా కూడా ఆ కుర్రోడు ధైర్యంగా తాళ్ళు పట్టుకొని బావిలో నుంచి బయటకు వచ్చి వెళ్ళి ఈ విషయాన్ని వాళ్ళ తండ్రికి చెప్పాడు. అంటే అబ్బాయిని మనం మెచ్చుకోవాలి. కానీ అతని మెంటల్ కండిషన్ ఎలా ఉంటది చెప్పండి. కళ్ళ ఎదుటుగా తండ్రి కదా, ఒక తల్లి కదా. ఇద్దరు- మా తల్లి ఎవడన్నా రానా బయటికి వెళ్తున్నాము అంటే అమ్మా మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు అడగరు కదా, తల్లి వెంబడి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు. కదా. ఇంకా ఒక- అడగకుండానే పరిగెడతారు ఆమె పరిగెడతారు. చుట్టూ వెళ్ళాలని. సో ఇప్పుడు జరిగే పరిస్థితులను చూస్తూ ఉంటే పిల్లలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజం. మా అమ్మ ఈ రోజు ఆఫీస్లో ఎవరితో పోట్లాడొచ్చిందో, నాన్నతో పోట్లాడిందో, ఆఫీసులో వాళ్ళతో పోట్లాడిందో, చుట్టుపక్కల వాళ్ళతో పోట్లాడిందో, ఇవాళ మూడ్ ఆఫ్ గా ఉంది, నన్ను రమ్మంటుంది, తను చనిపోయి నా ప్రాణాలు తీస్తుందో లేకపోతే నా ప్రాణాలే తీసేసి తను ఉంటుందో తెలియని పరిస్థితులలో పిల్లలు చాలా భయంగా తల్లి దగ్గర ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి దయచేసి పెద్దవాళ్ళు, మరి ముఖ్యంగా తల్లి, మీకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఆలోచించుకోండి, మీ భర్తతో మాట్లాడుకోండి, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి. లేకపోతే చూడు నాన్నకు చెప్పినా కూడా పిల్లలకు మాట్లాడుకోండి. నాన్న వినట్లేదు, మన ముగ్గురం నాన్నతో 2 రోజులు మాట్లాడడం మానేద్దాం, చెప్పినా కూడా వినలేదు, తర్వాత మాట్లాడదాం మనము అని మీ పిల్లలకు అలా మాట్లాడాలి. కానీ ఇలా చెప్పేసి ప్రాణాలు పోతే ఆయన బోరేసుకుంటాడో మళ్ళీ పెళ్లి చేసుకుంటాడో, నీకు బతికిన నీ కుర్రోడిని చూస్తాడో చూడడో, నీ ఫ్యామిలీ ఇవాళ రోడ్డు మీద పడిపోయింది. తల్లిగా మనం ఏం చేస్తున్నాం? సో మీరు చేసిన తప్పులకు, మీరు పోట్లాడే పోట్లాటలకు, మీ మనస్వర్ధలకు పిల్లలు ఏ రకంగా బాధ్యులు? రేపు నిజంగా ఆ అబ్బాయి మైండ్ సెట్ ఎలా ఉంటదో చెప్పలేము. ఇప్పుడు నువ్వు అసలు ఎవరిని మనం చనిపోమని ఎవరిని ఎంకరేజ్, చనిపోవడం అనేది ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. నీ భర్తతో నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు అదేంటో నువ్వు తేల్చుకో. పిల్లల్ని ఎందుకు పారేయాలి అంటే అతని మీద కక్ష సాధింపు అన్నమాట. నా మాట వినలేదు కాబట్టి నేను చనిపోతా, అట్లాగే నీకు నాకు పుట్టిన పిల్లల్ని కూడా చంపేస్తాను, నువ్వు బాధపడాలి అని నువ్వు కక్ష సాధించావు. చచ్చి ఏం సాధిస్తాను చెప్పండి రాజుగారు కదా. సో కాబట్టి పిల్లలు ఈ కాలంలో పిల్లలు తల్లి దగ్గర ఉండడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు అనేసి పిల్లలు కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మా అని కావలించుకోవాలంటే కూడా భయమేస్తుంది. ఏం చంపేస్తుందో, ఏం పెట్టి ఎన్ని చూసామండి. ఏం చేసినా పిల్లలు చంపేస్తున్నారు. ఏం చేసినా మీ పోట్లాడలకు, మీ కష్ట సుఖాలకు పిల్లలు ఏ విధంగా బాధ్యత వహిస్తారు చెప్పండి? వాళ్ళు ఏం చేశారు అన్న పదానికి అర్థం లేకుండా పోయింది. అమ్మా అంటే ఆదుకునేది, కడుపులో పెట్టుకునేది అనే మాటకు అర్థం లేకుండా మీరు ప్రాణాలు తీస్తున్నారు. మీ ప్రాణాలు తీసుకొని పిల్లల ప్రాణాలు తీస్తున్నారు అంటే క్షణికావేశం అనేది ఎప్పుడైనా రాదుగారు, కోపంతో మనము ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నా తప్పుడు నిర్ణయాలే కదా. అది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఆ క్షణం ఒక్కసారి మీరు బయటికి రండి, నా భర్త నా మాట వినలేదు, బోరేశాడు అంటే మీరు నలుగురికి చెప్పుకోండి, పిల్లలతో మాట్లాడుకోండి, లేకపోతే భర్తతోనే మాట్లాడుకోండి. అది ఏం సమస్య చెప్పండి? ఇంటికి లేటుగా వచ్చాడు అంటే చంపేస్తున్నారు, చనిపోతున్నారు. భర్తకు ఎవరితోనో ఏదో సంబంధం ఉంది అంటే పిల్లలు చంపేస్తున్నారు, మీరు ఏదో కలిపేసి చంపేస్తున్నారు కదా. లేదు మీ స్వార్థం కోసము మీకెవరితో ఉన్నా కూడా పిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లలు అడ్డొస్తున్నారని. మీరు ఇంకొకతనితో కలిసి ఉంటే పిల్లడు చూశాడని చంపేస్తున్నారు. దీనికి ఎవరండి బాధ్యులు? కాబట్టి దయచేసి ఆడవాళ్ళు ఒక్కసారి మీ పిల్లలు మీ చేసిన తప్పులకు ఎటువంటి బాధ్యులు కారు. అది మీ నిర్ణయము, మీరు మాట్లాడుకోవాల్సింది, మీరు మీ ఫ్యామిలీతో, మీ హస్బెండ్తో మాట్లాడుకోవాల్సిందే తప్ప మీ పిల్లలు ఎటువంటి పరిస్థితులలో బాధ్యులు కాదు. వాళ్ళను చంపే హక్కు అనేది మీకు లేదు. అంటే నా పిల్లలు నేను పుట్టించుకున్నాను, నేను చంపుతాను అనే దానికి అసలు అది వాదనే కాదండి. దయచేసి తల్లులు, మరి ముఖ్యంగా తల్లులు అని ఎందుకు చెప్తున్నానంటే తల్లులే ఈ మధ్య రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.